ఈరోజు మన వీడియోలో మహావిష్ణువు అవతారమైన హయగ్రీవుడి గురించి తెలుసుకుందాం. వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. పూర్వం హయగ్రీవుడు అనే రాక్షసుడు బ్రహ్మ కోసం ఘోర తపస్సు చేయసాగాడు. ప్రసన్నుడైన బ్రహ్మ హయగ్రీవుడి ముందు ప్రత్యక్షమై ఏ వరం కావాలో కోరుకోమని అడుగుతాడు. అప్పుడు అమరత్వం కావాలని హయగ్రీవుడు అడుగుతాడు. బ్రహ్మ అది కుదరదు అని చెప్పడంతో అప్పుడు హయగ్రీవుడు ఇలా కోరుకుంటాడు. మెడ నుండి కింది భాగం మనిషిలా, తల భాగం మాత్రం గుర్రపు తలలా తనలాగే ఉన్నవారి చేతిలో మరణించాలి అని కోరుకుంటాడు. అది విన్న బ్రహ్మ వెంటనే తదాస్తు అని వరమిస్తాడు. అలా వరగర్వంతో హయగ్రీవుడు బ్రహ్మతో సహా మిగతా దేవతలపై విరుచుకుపడతాడు. వేదాలను కూడా అపహరిస్తాడు. దేవతలందరూ మహావిష్ణువును సహాయం అడగాలని అనుకుంటారు. దేవదానవుల యుద్ధం వల్ల అలసిపోయి ఉన్న మహావిష్ణువు తన సారంగ ధనస్సును తల కింద పెట్టుకొని పడుకుంటాడు. శ్రీ మహావిష్ణువును ఎలాగైనా నిద్ర లేపాలి అని ఆ సారంగ ధనస్సు వింటినారి తెగితే ఆ చప్పుడుకు నిద్ర లేస్తాడు అని బ్రహ్మ ఓ చెదపురుగును సృష్టిస్తాడు. బ్రహ్మ చెప్పినట్టుగానే ఆ పురుగు వింటినారిని తెంపడంతో నారి వల్ల విష్ణువు తల తెగి ఎక్కడో పడుతుంది. బ్రహ్మ అప్పుడు గుర్రపు తలను విష్ణువు శరీరానికి అమర్చుతాడు. నిద్రలేచిన శ్రీ మహావిష్ణువు గుర్రపు తల ఉండడం వల్ల హయగ్రీవుడయ్యాడు. ఇక విష్ణువు ఆ రాక్షసుడిని సంహరించి వేదాలను రక్షిస్తాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు వేదాలను బ్రహ్మకు, విద్యను సరస్వతీ దేవికి అప్పగించి శ్రీ మహావిష్ణువు యథా రూపాన్ని ధరిస్తాడు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్.